ప్రైజ్ లార్డ్. ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజున ఒక మారుమూల పల్లెటూరికి దేవుడు నడిపించాడు. మీరు చూస్తున్నటువంటి ఈ బాబు పేరు మోహన్. సుమారు 2 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి. చూస్తా ఉండగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని మరి సైతాను ఎటువంటి ఇబ్బందికి గురి చేస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. ఈ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మరి నెల, 2 నెలలు, 3 నెలలు కాదు, అక్షరాలుగా 2 సంవత్సరాలుగా ఇటువంటి పరిస్థితిని ఫేస్ చేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాలు అంటే మీరు అర్థం చేసుకుంటే ఉంటారు. మరి కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో మీకు తెలుసు. రెక్కాడితే గంట ఒక్కడినటువంటి ఒక నిరుపేద కుటుంబం. కుటుంబానికి ఎటువంటి ఆధారం లేదు. దేవుణ్ణి ఆధారం చేసుకొని వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, ఎటువంటి వైద్య సదుపాయానికి వారి దగ్గర ఆర్థికంగా కూడా లేనటువంటి పరిస్థితి. దేవుణ్ణి ఆధారం చేసుకొని ఆ మందులకు కానీ, మెడిసిన్స్ కానీ దేవుడు ఎవరినో ప్రేరేపించి పంపిస్తే ఇప్పుడు దాకా మరి వీరు వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంది. దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ నా యొక్క మనవి ఏంటంటే, మన ఛానల్ని అనేక మంది ఫాలో అవుతూ ఉన్నారు. సుమారు ఒక 5,000 మంది పైగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు. ఈ 5,000 మంది ఈ వీడియోని అనేక వేల మందికి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపులకు షేర్ చేయండి, మీ ఫేస్బుక్ గ్రూపులకు షేర్ చేయండి, మీ ఇన్స్టా గ్రూపులకు షేర్ చేయండి. అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి. అనేక మంది మరి యొక్క బాబు విషయమై ప్రార్థన చేయండి. సంపూర్ణంగా కోలుకోవాలి, ఒక మంచి సాక్షిగా ఉండాలి. మరి అనేక సాక్ష్యాలు మీరు ఈ యొక్క ఛానల్ ద్వారా చూస్తూ ఉన్నారు, ఆత్మీయంగా బలపడతా ఉన్నారు. అనేక సాక్ష్యాల్లో మరొక సాక్ష్యం త్వరలో దేవుడు మరి ఈ ఇంటి నుంచే దేవుడు లేవనెత్తాలని చెప్పని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ స్థితిలో ఉన్నటువంటి బాబు సంపూర్ణంగా కోలుకోవాలని చెప్పని మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 2 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితిని అనుభవిస్తామన్నారంటే వారు ఎంత కఠినమైనటువంటి పరిస్థితి కుటుంబం ఫేస్ చేస్తుందో ఒకసారి వారి యొక్క తండ్రి గారు ఉన్నారు. అన్నా, మీ పేరేంటన్నా? నా పేరు దండే ఆహారం. మీ బాబు ఈ పరిస్థితి అనుభవిస్తా ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది? 2 సంవత్సరాలు అవుతుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు బాబు ఏం చేసేవాడన్నా? మామూలుగా చదువుకునేవాడు అన్న, డిగ్రీ 3rd ఇయర్ చదువుకున్నాడు. కాలేజీ నుంచి వస్తా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ఎట్లా జరిగిందన్న? కాలేజీ నుంచి ఇద్దరు వస్తా ఉండగా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి తలకి దెబ్బ తగిలింది. మామూలుగా హాస్పిటల్ కైకలూరు, మాది కైకలూరు హాస్పిటల్లోనే చూపించాము. అక్కడి నుంచి ఏలూరు రాతే ఏలూరు కూడా ఇది అవుందంటే అప్పుడు గుంటూరు ఉదయ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తర్వాత వాళ్ళు ఏం చెప్పారండి? డాక్టర్లు ఏం చెప్పారు? ఫస్ట్లో అయితే మా వల్ల కాదన్నారు, మీరు చేయమంటేనే చేస్తాం అన్నారు. తర్వాత 3 నెలలు దగ్గర 3 నెలలు 3 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాము. అప్పుడు బాగా ఖర్చు ఎక్కువ అయిపోయింది. ఇక మా తామత లేక ఇంటికి తీసుకొచ్చేయడం జరిగిందండి. అంటే వైద్యానికి మీ దగ్గర మనీ లేక ఇంటికి తీసుకొచ్చారు? అవునన్న, మా దగ్గర ఇంకా తామత లేక తీసుకొచ్చాము. మీ కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి సహాయం అందటం లేదా? చేసిన వాళ్ళు కొంతమంది చేశారన్న, దైవ సేవకులు కూడా చాలా మంది చేశారు. ప్రస్తుతానికి ఇప్పుడు వరకు వాళ్ళ ద్వారానే నడిచిందండి. అంటే ఏం చెప్తా ఉన్నారన్న? అంటే బాబు ఈ పరిస్థితిలో ఉన్నారు, డాక్టర్లు చూసి మరి వారి యొక్క స్పందన ఎట్లా ఉంది? ఫస్ట్లో అయితే ఏముండదు, ఇక ఎంతైనా అలాగే అన్నారు. మంచానికే పరిమితం అన్నారు. మొన్న రీసెంట్గా 2వ తారీఖున తీసుకెళ్ళాము. తీసుకెళ్తే కొద్దిగా అప్పటి మీద బెటర్మెంట్గా ఉంది, కదలికలు అయ్యి వచ్చినాయి. మనం అనుకున్న దానికంటే ముందుగానే అబ్బాయికి ఇదవుతాడు అని చెప్పారు. అంటే రాను రోజుల్లో కోలుకుంటారని కోలుకుంటారని డాక్టర్ గారు మొన్న చెప్పారు. ఓకే, చూశారు కదా అన్న యొక్క స్పందన. కోలుకుంటాడు. అయితే వారి దగ్గర అయితే ప్రస్తుతం ఎటువంటి ఆర్థిక స్తోమత లేదు. చూస్తున్నటువంటి వారు దయచేసి దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా దీవించి ఉంటే, దేవుడు నమ్మిన వాళ్ళు తప్పకుండా మీ గుప్పెలు విప్పండి. మరి ఈ వైద్యానికి మీరు పంపించేటువంటి ప్రతి రూపాయి నమ్మకంగా, న్యాయంగా మరి ఈ యొక్క బ్రదర్ యొక్క వైద్యం కొరకు వాడబడిద్ది. వీరి యొక్క ఫోన్ నెంబర్ నేరుగా ఎవరి నెంబర్లు, ఎవరి యొక్క స్కానర్లు కాకుండా డైరెక్ట్గా వీళ్ళ స్కానర్నే మీకు నేను పెడతా ఉన్నాను. చూడండి, మీరు తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఉంటే మరి ఈ యొక్క మంచి పనికి మీరు తోడ్పడాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ యొక్క విషయాన్ని అనేక మందికి షేర్ చేయండి. ఎన్నో వ్యర్థమైనటువంటి విషయాలు మనం అనేకంగా షేర్ చేసి ఉంటాం, కానీ ఇది చాలా అవసరమైనటువంటి విషయం. ఒక ప్రాణాన్ని మీరు షేర్ చేస్తే
ఈ యొక్క విషయాన్ని మీరు షేర్ చేస్తే అనేక మంది, ఒకవేళ మీ దగ్గర చేతుల్లో డబ్బులు లేకపోయినా మీరు ప్రార్థించండి, అనేక మంది ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మరి బాబుకు దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.